ఏం బేబీ, నేను చచ్చిపోతే నా కోసం నువ్వు తాజ్ మహల్ కడతావా? స్థలం ఆల్రెడీ కొనేసాను చిట్టి, నువ్వు చావగానే కట్టించేయడమే. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండమ్మా, చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే. మాలుడు గారు నన్నే పోలారు, మీకు నడుము అంటే ఇష్టమేమో, నేను ఆ ఏరియాలో వీకే. హలో, ఎంతసేపని వెయిట్ చేయమంటావు? ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవును, రెడ్ డైమండ్, ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. ఏంటి విషయం? రోసి అనేది ఎవరు? అది నా ఫ్రెండ్ ఇంటి కుక్క పేరు. ఆ కుక్క ఉదయాన్నే ఫోన్ చేసింది. మామా, ఏంట్రా ఇంత లేటు? రేయ్, రాత్రిళ్ళు బయటికి వెళ్ళకూడదని పెళ్ళం ఒకటే టార్చర్ పెడుతోందిరా. సర్లే, అది వదిలే. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను మావా, ఎప్పుడు ఒకటే నస. డ్రింక్ చేయకూడదని ప్రామిస్ చేయించుకుంది. అది పర్లేదు మావా, మీకు నేను ముఖ్యమా, మీ ఫ్రెండ్స్ ముఖ్యమా? రేయ్, సో నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్వి. అవునరా మావా, ఈ ఆడాలు ఇంట్లో కూర్చుని వాళ్ళు వేసుకున్న బ్లౌజులకి, కొట్లో ఉన్న పట్టు చీరలకి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనసులోనే ఊహించుకుంటారు. కానీ మనకి ఉదయం వేసుకున్న డ్రాయర్ కలర్ కూడా గుర్తుండి చావదు. అవునరా, ఎవరికి తప్పేది కాదు. రేయ్, ఇంకో గంటే టైం ఉంది, నేను ఇంట్లో ఉండాలి. తొందరగా పోసేయి, తొందరగా రా. ఇవ్వరా. ఇదిగోరా. ఏంటి మావా? ఇది ఆ యదవ కోసం. వాడికి ఫోన్ చేసి చూద్దామా? వాడి గురించి నీకు తెలుసు, వాడు ఎంత పెద్ద ఇదో. వాడు చచ్చిన ఫోన్ చెయ్యడు, తీయడు. బాధగా ఉంది మావా, మనం లేకుండా వాడు బాధపడుతుంటాడు. రేపు పొద్దున్నే వెళ్ళి మాట్లాడదాం మావా. రేయ్, వెళ్ళిన ఫోన్ మీద ఫోను, నేను బయలుదేరుతాను. ఈ డ్రింక్ ఇట్స్ ఓకే, ఆడెలా లేడుగా, ఇది కూడా నేనే వేసేస్తా. ఓకే మావా, సీ యూ, బై బై. బై బై.